యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ని సంపాదించుకున్న యంగ్ హీరోయిన్స్లో ఒకరు శోభితా ధూళిపాల. ఈమె తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ, కానీ హిందీలో మాత్రం అనేక సినిమాలో నటించింది. వెబ్ సిరీస్లు కూడా చేసింది. కొన్ని అడల్టరేటెడ్ కంటెంట్ సినిమాలు కూడా నటించింది. అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తర్వాత సినిమాలు పూర్తిగా మానేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ఈమె లేటెస్ట్గా ఇన్స్టా అకౌంట్లో అప్లోడ్ చేసిన కొన్ని ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. అందాలు ఆరబోస్తూ ఫొటోస్ దిగడమే కాకుండా నోట్లో స్టైల్గా సిగరెట్ పెట్టుకుని ఫోటో దిగడంపై ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని వంటి మహోన్నత కుటుంబానికి చెందిన కోడలు ఇలాంటి ఫోటోషూట్లో పాల్గొనడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే ఈ ఫొటోస్కి అక్కినేని నాగచైతన్య లైక్ కొట్టడమే. అప్పట్లో సమంతకి విడాకులు ఇవ్వడానికి కారణం ఆమెది ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమాతో హద్దులు దాటి రొమాన్స్ చేయడం వల్ల అని ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. తన భార్యని అలా చూడడం ఇష్టం లేనోడు ఇలా చూడడానికి ఇష్టపడతాడా అంటే అప్పట్లో వచ్చిన ఆ వార్త కేవలం పుకారన్నమాట. అక్కినేని నాగచైతన్య తన భార్యకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారని ఈ ఒక్క సందర్భాన్ని చూసి చెప్పొచ్చు. శోభిత ఈ రోజు అప్లోడ్ చేసిన ఫొటోస్ చూసిన తర్వాత ఇంతకుముందు తాను ఎలా అయితే స్వేచ్ఛగా సినిమాలు ఉండేదో ఇక నుండి కూడా అలాగే ఉండబోతుంది అనే సంకేతం ఫ్యాన్స్ కి వెళ్ళింది. ఇకపోతే చైతూ తండేల్కి ముందు ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడో అందరం చూసాం. తండేల్ సినిమా శోభితతో పెళ్లి తర్వాత విడుదలైంది. ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అక్కినేని కుటుంబానికి మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ సినిమాగా నిలిచింది ఈ చిత్రం. ఇదంతా శోభితా ధూళిపాల అక్కినేని కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టడం వల్లే జరిగింది అంటూ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకున్నారు. ఇకపోతే ప్రెజెంట్ నాగచైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్తో ఒక హర్రర్ జోనర్ సినిమా చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కని విని ఎరగని కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల కాబోతోంది. ఆర్కా మీడియా బ్యానర్పై ఈ సినిమా నిర్మితమవుతోంది.